టీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిషాంక్ ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడి చేశారని కాంగ్రెస్ నేత రాజేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక మన్నె క్రిషాంక్ సహా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు క్రిషాంక్ ను అరెస్ట్ చేశారు. రాజేంద్ర కుమార్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 10 మంది వ్యక్తులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెదిరింపులకు పాల్పడుతూ తనపై దాడి చేశారని రాజేంద్ర కుమార్ ఆరోపించారు. ఘటనను వీడియో తీస్తూ ఉండగా సెల్ ఫోన్ లాక్కున్నారని ఆరోపించారు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారైనట్లుగా రాజేంద్ర కుమార్ తెలియజేశారు. రాజేంద్ర కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రిషాంక్ ను అరెస్ట్ చేశారు. మరో 10 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి సీతక్క గారు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీలో కుంభకోణం ఉందని గత వారం నుంచి ప్రశ్నిస్తున్నాం. దీని మీద సిబిఐ విచారణను కోరుతున్నాం. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోత్వాల్గూడలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇల్లీగల్ మైనింగ్ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో నేను కూడా వెళ్ళినందుకు ఇవాళ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము.